వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న నా ప్రియమైన సాటి అయిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నా ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి హెచ్చించునుగాక. ఈ ఉదయకాల సమయములో మీ చేతి పనులన్నిటినీ దీవించి మీకు విజయాన్ని కలుగు చేయునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రతి మానవుడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకములో ఉన్న ఆచారములు, లోకములో ఉన్న పద్ధతులు, లోకములో ఉన్న అశాశ్వతమైన సంతోషము కోసం ఇందులోనే నా జీవితం ఉన్నదని మనుషుడు భ్రమపడుతూ నిజ దేవుణ్ణి మరిచిపోయి సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాడు మానవుడు. అప్పుడే సాతానుగాడు నీ పతనానికి పునాది వేశాడనే సంగతి నువ్వు గుర్తిరగలేకపోతున్నావు. ఈ లోకములో సాతానుగాడు నీ వెనువెంట ఉండి నీ కుటుంబాన్ని విడదీసి నిన్ను ఒంటరివాణ్ణి చేసి నీ మీద పరిపాలన చేస్తున్నాడనే సత్యాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, సాతానుడు తన ప్రజలను లొంగ తీసుకొని వాడికి బానిసలుగా చేసుకుంటున్నాడనే సత్యాన్ని నువ్వు ఇప్పటికైనా గ్రహించాలని ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ఈ లోకములో సంతోషం లేదు. ఈ లోకమంతా ఒక మాయ. ఈ లోకము ఒక రంగుల వలయం. ఈ లోకము నిన్ను ఆకట్టుకుంటుంది, నీ పతనానికి పునాది వేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని వాక్యం ఈ విధంగా చలవిస్తుంది. 138వ కీర్తన 7వ వచనాన్ని ఈ విధంగా చలవిస్తూ ఉంది. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించుదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపిదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. విన్నారు కదా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కుడి చెయ్యి నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఆపదలో చిక్కుబడినప్పుడు నా ప్రభువు నిన్ను ఆదుకుంటాడు. అందుకే కదా పరలోక రాజ్యము గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఆ పరలోక రాజ్యమును విడిచిపెట్టి ధవల సింహాసనమును విడిచిపెట్టి ఈ భూలోకమునకు పాపభూయిష్టమైన మానవుడి కొరకు ఆయన ఈ భూమికి వచ్చి అనేకమైన శ్రమలు అనుభవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన భూమి మీదకి వచ్చిన తరువాత నీ కొరకే ఆయన శిలువలో బలి అయిపోయాడు. నీ కొరకే ఆయన రక్తమును చిందించాడు. నీ కొరకే తన తల మీద మొండ్ల కిరీటమును భరించాడు. నీ కొరకే తన మోము పైన ఉమ్మును భరించాడు. హేళన చేయబడ్డాడు, పిడిగుద్దులు గుద్దారు, తన అంగీని కూడా సీట్లు వేసుకున్నారు, అపహాస్యం చేశారు. నువ్వు పడవలసిన ఆ పాటలన్నీ నా ప్రభు నీ కొరకు పడ్డాడు. నీకు రావలసిన శిక్ష తన మీద వేసుకున్నాడు. ఆ శిలువ శిక్ష ఎంత భయంకరంగా ఉన్నదో నా ప్రభు అనుభవించినప్పుడు నా ప్రభువుకు మాత్రమే తెలుసు. ఆ బాధ నీకు తెలియదు కనుక నువ్వు లోకములో ఇంకా తిరుగుతున్నావు. నేను లోకము నుండి విడిపించడానికి, లోక బానిసత్వం నుండి విడిపించడానికి నా ప్రభు ఆ భారమైన శిలువలో తన రక్తమును చిందించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే కదా నువ్వు ఈరోజు స్వేచ్ఛగా ఉంటున్నావు. సాతానుగాడు నిన్ను వాడుకుంటున్నాడు. ఈ లోకములో నీకు ఈ లోకములో రంగుల వలయాన్ని చూపించి, ఈ లోకములో ఎన్నో ఆశలు చూపించి, ఈ లోక సంపదలు నీకు చూపించి, ఈ లోక ఆచారాలు నీకు చూపించి, ఈ లోకములో ఉన్న సమస్తమును తన స్వాధీనములో ఉన్నదని చెప్పి వాడు అబద్ధమునకు జనుకుడని బైబిల్ చెబుతుంది. తన అబద్ధపు మాటలతో ఈ లోకములో ఉన్న నిన్ను భ్రమపరిచి తన వశం చేసుకొని నిన్ను బానిసనగా చేసుకుంటున్నాడు సాతానుడు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములు ఈ విధంగా చలవిస్తుంది. మీ ఈరోజు ఈయన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుచున్నాడు.
నువ్వు జాగ్రత్తగా పడకపోతే, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నా ప్రియ సహోదరి సహోదరుడా, సాతానుడు నిన్ను వశపరుచుకుంటాడు. ఈ లోకాశలు చూపించి, ఈ లోకములో ఉన్న సంపద చూపించి నిన్ను ఆకట్టుకొని, నిన్ను తన స్వాధీనము చేసుకొని నిన్ను బానిసన చేసుకుంటాడు. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, ఎప్పటికైనా మించిపోయింది లేదు. నా ప్రభు నువ్వెప్పుడు వస్తావా అని తన కరములు చాపి ఎదురు చూస్తున్నాడు. నీకు రక్షణ రావాలని, ఆ రక్షణ భాగ్యములో నీ ఉండాలని నా ప్రభువు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడే మారు మనసు పొంది రక్షించబడతావా? దేవుడిని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.